హలో ఆల్, వెల్కమ్ టు నిఖిలా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను, మీరు సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ అంటే మొన్నే కదా ఫాదర్స్ డే అయిపోయింది. అంటే నిన్నే కదా. అందరూ ఎలా జరుపుకున్నారు ఫాదర్స్ డే అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే మా ఫాదర్స్ డే రోజు నేను చాలా హ్యాపీగా మా ఫాదర్తో గడిపాను. ప్రతిరోజు నా డైలీ రొటీన్లో అయితే నా వర్క్కి నేను, మా డాడీ వర్క్ మా డాడీకి వెళ్ళిపోయి మా నాన్నతో నేను కలిసే టైం స్పెండ్ చేసే టైం అనేది ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫాదర్స్ డే రోజు ఫుల్ డే, ఎంటైర్ డే మా నాన్నతోనే ఉండి నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఈ వ్లాగ్లో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను, ఓకేనా? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒంగోలులో మోర్ హైపర్ మార్ట్ అని కొత్తగా పెట్టారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్దామని నేను డాడీ ప్లాన్ చేసుకున్నాము. ఆ తర్వాత మోర్ మార్ట్ నుంచి వచ్చినాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా మీకు చివరిలో తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మేము మోర్ హైపర్ మార్ట్కి అలా బైక్ తీసుకొని స్కూటీ మీద ఎంజాయ్ చేస్తూ మా కేర్ మేము తీసుకుంటూ, అంటే మాస్క్ పెట్టుకొని శానిటైజర్స్ అన్నీ పెట్టుకొని దగ్గర పెట్టుకొని వెళ్తున్నామన్నమాట. సో మనం బయటికి వెళ్ళినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసుకొని చేస్తే మనకి ఎటువంటి భయం లేదండి. మనం జాగ్రత్తలు లేకుండా చేస్తేనే మనకి కరోనా అనేది వస్తుంది. సో అది ఇప్పుడైతే మోర్ హైపర్ మార్కెట్ వచ్చేసాం, చూసారు కదా. లోపలికి వెళ్ళిపోతున్నాం, బండి పార్క్ చేసేసాము. పార్క్ చేసేసి అలా నడుచుకుంటూ మార్కెట్ లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఎంట్రన్స్లోనే చక్కగా శానిటైజేషన్ పెట్టారు వీళ్ళు. శానిటైజేషన్ ఇక్కడ కూడా చేసుకుంటున్నాము. వెళ్ళంగానే లోపల బిస్కెట్ సెక్షన్స్ పెట్టారండి. ప్రతి మోర్ హైపర్ మార్ట్లో మేము గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్కి 6% డిస్కౌంట్ ఉంది. చాలా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైజెస్లో మనకి అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను లాస్ట్ టైం మీకు డీమార్ట్ షాపింగ్ పెట్టాను, నా డీమార్ట్ షాపింగ్ అని. కంపేర్ టు డీమార్ట్ మనకి ఇక్కడ నేనేం గమనించానంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి అన్ని ఐటమ్స్ మీద, గ్రోసరీస్ మీద కానీ, ఇంకా బట్టలు కానీ, ఇంట్లో వాడే వస్తువులు కానీ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు డీమార్ట్. మనం చూస్ చేసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా. ఫస్ట్ ఇక్కడ చూసేస్తే బిస్కెట్స్ అయితే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అన్నిటికీ ఆఫర్స్ ఉన్నాయి. ఒకటి 50%, 65%, 50%, 10% నుంచి మ్యాక్సిమం 70% వరకు అన్నీ ఆఫర్ పెట్టారు. చాలా ఫ్లేవర్స్ టైప్స్ బిస్కెట్స్ ఉన్నాయి, ఏం కావాలన్నా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. మేము ఎక్కువ ఫార్మాలైట్ బిస్కెట్స్, అంటే ఎక్కువ ఓట్స్ ఉన్న బిస్కెట్స్ ఎక్కువ నేను చూస్ చేసుకుంటాను. అందుకే ఈ సెక్షన్కి వచ్చి ఇవే చూస్తున్నాను. అంటే నేను బిస్కెట్స్ తిన్నా కొంచెం హెల్తీగానే తీసుకుంటాము. అదే చూస్తున్నాం అనమాట. రీజనబుల్ ప్రైస్లో ఉంది, అందుకే ఒకటి తీసేసుకున్నాను. నార్మల్గా అయితే మనకి కొంచెం డైజెస్టివ్ బిస్కెట్స్ కానీ, అంటే ఇలా న్యూట్రిన్స్ బిస్కెట్స్ కానీ ఎక్కువ కాస్ట్లో ఉంటాయి అవి. కానీ ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరికింది నాకు, అందుకే తీసేసుకున్నాను మ్యాక్సిమం. అండ్ పక్క సెక్షన్కి వచ్చేస్తే డ్రై ఫ్రూట్స్ అనమాట. అంటే బాదం, కిస్మిస్, పిస్తా అన్నీ ఉన్నాయి. అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి. ఈ సెక్షన్స్కి వస్తే లైన్ డేట్స్లో కూడా అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి. సో మనం చూస్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. వెంటనే మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, ఓకేనా? ఇంక ఈ సెక్షన్స్కి వచ్చేస్తే రస్కులు ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. నేను ఇక్కడేనండి ఫస్ట్ టైం చూద్దాను. నార్మల్గా అయితే నేను ఒకే ఒక టైప్ రస్కులు చూస్తాను డీమార్ట్లో, కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం నెంబర్ ఆఫ్ వెరైటీస్ రస్కులు చూశాను. అండ్ ఇటు పక్కనే వచ్చేసి కుకీస్ అండి. ఎన్ని రకాల కుకీస్ ఉన్నాయంటే ఫ్రూట్ కుకీస్, జీరా కుకీస్, ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి, ఫ్రూట్ అండ్ నట్, రాగి కుకీస్, వామో నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుంది, నచ్చింది నాకైతే. బిస్కెట్స్ నచ్చే వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనకు దొరుకుతున్నాయి. నాట్ ఓన్లీ బిస్కెట్స్, అన్ని A to Z అన్ని వెరైటీస్ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో దొరుకుతున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి. చూసే కదా ఉస్మానియా బిస్కెట్, హైదరాబాద్ ఫేమస్ చాయ్ ఉస్మానియా బిస్కెట్. సాయంత్రం పూట అలా చాయ్ తాగుతూ ఇలా ఉస్మానియా బిస్కెట్ తింటుంటే ఎంత బాగుంటుందని చెప్పండి కదా. మీకు ఎంతమందికి అలా ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇటు సెక్షన్కి వచ్చేస్తే బూర్బాన్, అంటే క్రీమీ బిస్కెట్స్ ఇటు సెక్షన్ అంతా.
ఇక నేనేం చూస్తున్నానంటే రస్క్‌లో ఫ్రూట్ అండ్ నట్ ఫ్లేవర్ ఉందండి. ఇదే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అదే. అండ్ బిస్కెట్ సెక్షన్ అయిపోగానే ఇటు మన ఇంట్లో గ్రోసరీస్ కోసం చూస్తున్నాను. అండ్ ఇక్కడంతా నేనిక్కడ గమనించిందేందయితే నార్మల్‌గా మనకి మసూర్ దాల్ అనేది డీమార్ట్‌లో చాలా తక్కువ దొరుకుతుంది. కానీ ఇక్కడ లూజ్‌లో చాలా దొరికింది. అండ్ క్వాలిటీని బట్టి చూసినా కూడా నాకు క్వాలిటీ కూడా నచ్చిందండి. అండ్ ప్రైస్ అయితే డీమార్ట్‌కి ఇక్కడ కొంచెం ఒక 2, 3 రూపీస్ అటు ఇటుగా ఉన్నాయి. కానీ క్వాలిటీ మాత్రం సూపర్బ్‌గా ఉంది. దాంట్లో మెచ్చుకోవచ్చు. ఇవొచ్చేసి పొట్టు మినపప్పు. ఈ వడలు చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. అండ్ ఇటొచ్చేసి బియ్యం చూస్తున్నాను. బియ్యం కూడా క్వాలిటీ బావుంది. అండ్ ఇటొచ్చేసి ఇక్కడ చూస్తే అండి అసలు బాస్మతి రైసు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో తెలుసా? చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఆఫర్స్‌లో కూడా ఉన్నాయి. బ్రౌన్ బాస్మతి రైస్ కూడా నాకు ఇక్కడ దొరికింది. నాకు డీమార్ట్‌లో దొరకలేదు బ్రౌన్ బాస్మతి రైస్. అందుకే ఇక్కడ తీసేసుకున్నాను. అంటే కొంచెం డైట్ చేసేవాళ్ళు బాస్మతి రైస్ బిర్యానీ చేసుకోవాలని ఉంటుంది కన్ఫామ్‌గా. ప్రతి సండే చేసుకుంటాం. అదే కొంచెం బ్రౌన్ రైస్‌తో చూసుకుంటే మనకి హెల్తీ కూడా ఉంటుంది కదా! అదే. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చి చూసేస్తే మనకి ఇవి ఉంటాయి కదా! చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు అసలు అన్నీ దొరికినాయండి ఇక్కడ. చాలా రీజనబుల్‌గా ఉంది. అన్నీ తీసుకున్నాను. అన్నీ అంటే ఐ మీన్ రాగులు, జొన్నలు ఒక కేజీ అలా తీసుకున్నాను నేను. అంటే కొంచెం అవి తీసుకుంటేనే మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ కాలంలో అంటే ఈ కరోనా టైంలో మనం కొంచెం హెల్తీ ఫుడ్ తినాలి కదా! ఇవే మనకి హెల్తీ. అండ్ ఇండియా గేట్ రైస్ కూడా చూస్తున్నాను ఎంత ప్రైస్‌గా ఉంది అనేది. అవొచ్చేసి సజ్జలు 40 రూపీస్ అనే చూస్తున్నాను. అండ్ రైస్ కూడా రీజనబుల్‌గా అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్‌లో మనకు దొరుకుతున్నాయి. ఇవి చూసారా చిట్టి ముత్యాలు అంటారు. అంటే దిండుగల్ ఫోర్టికోట్ అని రెస్టారెంట్ మీకు తెలిసుంటే వాళ్ళు చిట్టి ముత్యాలు బిర్యానీ చేస్తారు. వాళ్ళు చిట్టి ముత్యాలతోనే బిర్యానీ చేసేది. బడ్జెట్ బిర్యానీ అంటారు దాన్ని. అండ్ ఇక్కడ ఈ సెక్షన్‌కి వచ్చేస్తే ప్యాకింగ్ సెక్షన్ అనమాట. ప్యాకింగ్ చేసేవాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నాకేంటంటే బార్లీ గింజలు చూసాను. ఆ బార్లీ గింజలు ఎర్లీ మార్నింగ్ వాటర్‌లో నానేసుకొని తాగితే హెల్త్‌కి చాలా మంచిది. అదే చూస్తున్నాను బార్లీ గింజలు ఎంత కాస్ట్‌లో ఉన్నాయి ఏంటి అనేది. అండ్ కింద ర్యాక్ వచ్చేస్తే సాల్ట్స్ ఉన్నాయి. అన్ని టైప్ బ్రాండ్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. పైన వచ్చేసి దేశీ ఘీ ఉంది. చెఫీ ఘీ. ఇటు సైడ్ వచ్చేస్తే మొత్తం ఆయిల్స్ అండి. ఆయిల్స్ అయితే కంపేర్ టు డీమార్ట్ కొంచెం ఇక్కడ రేట్ ఎక్కువగానే ఉన్నాయి ఆయిల్స్. అండ్ ఇక్కడ వచ్చేస్తే జాగ్రీ, బెల్లం, తాటి బెల్లం అన్ని రకాల బెల్లం దొరుకుతుంది. బెల్లం ఇది బ్రౌన్ షుగర్ అండి. కంపేర్ టు మీరు వైట్ షుగర్ బదులు ఈ బ్రౌన్ షుగర్ యూజ్ చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. వైట్ షుగర్ అంటే వైట్ పాయిజనస్ అంటారు. ఎక్కువ మనం వైట్ షుగర్ వాడకూడదు. అందుకే బ్రౌన్ షుగర్ చూడండి. ఇది చూసారా అది తాటి బెల్లం అంటే అయ్యప్ప స్వామి ప్రసాదం చేస్తారు కదా! ఆ ప్రసాదం ఈ బెల్లంతోనే చేస్తారు. తాటి బెల్లంతోనే. అండ్ నెక్స్ట్ ఇటు సెక్షన్‌కి వచ్చేస్తే అన్ని డ్రింక్స్. మనకి ఇక్కడ ఆర్గానిక్ సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతున్నాయి. ఆర్గానిక్ జాగరీ పౌడర్ అదే చూస్తున్నాను. అంటే ఎటువంటి దాంట్లో అంటే పీచు పదార్థాలు ఏమి ఉండవు. ఇక్కడ చూసారా జీరా డ్రింకింగ్, జీరా ఫిజ్, మెరిండా అన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. పీపీజీ అవి ఆఫర్లు కూడా ఉన్నాయి. సమ్మర్ కదా డ్రింక్స్ అందరు తాగుతారు కదా అందుకే చెప్తున్నాను ఆఫర్స్లో ఉన్నాయని వెళ్ళే వాళ్ళు వెళ్తారేమో అని. అండ్ ఇట్ సైడ్ వాటర్ బాటిల్స్, డ్రింక్స్ కూడా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం వేరే షాప్కి వెళ్ళకుండా పర్టికులర్గా డ్రింక్స్ కోసం అన్ని ఫ్లేవర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి.
అండ్ ఇటు వచ్చేస్తే చీట్ ఫుడ్. ఇక నేను నాన్న చింతపండు చూస్తున్నాం. మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు చింతపండు బాగలేదు క్వాలిటీ, ఇక్కడ ఎలా ఉందని చూస్తున్నాము. అండ్ ఇటు సెక్షన్కి వచ్చేస్తే మనకి జామ్ సెక్షన్ అండ్ సాసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ సాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ పిజ్జాలో వేసుకునే పిజ్జా సాసెస్, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ సాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మన చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, మిక్స్డ్ హర్బ్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మిర్చి పౌడర్స్ కూడా అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మసాలా పౌడర్స్, ఎవరెస్ట్, ప్రియా, ఆచి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇటు వచ్చేసి సాంబార్ పౌడర్, రసం పౌడర్, మీట్ మసాలా పౌడర్స్ కూడా మనకి బ్రాండ్స్లో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఈ బ్రాండ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అంటే కొన్ని షాప్స్లో ఏంటంటే వాళ్ళు తెచ్చినవి ఒక 2-3 రకాలే ఉంటాయి, మనం వాటికే అవే తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వస్తే మనకు అన్ని అవైలబుల్ బ్రాండ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ మిక్స్డ్ హర్బ్స్ చూస్తున్నాను పిజ్జా చేద్దామని. ఫిష్ కర్రీ మసాలా, బిర్యానీ మసాలా, ఎగ్ కర్రీ మసాలా, పులిహోర పేస్ట్ కూడా, రెడీమేడ్ పులిహోర పేస్ట్, సాంబార్ పౌడరు, టమోటా రైస్ పౌడరు, జీరా పౌడరు, మ్యాక్సిమం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి అన్ని ఆయిల్ క్యాన్స్ అండ్ ఆశీర్వాద్, ఇక్కడ వచ్చేసి బాటిల్స్ అండి. బాటిల్స్ కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి డిజైన్గా. అండ్ ఈ గ్లాసెస్ చూసారా, బాగున్నాయి కదా గ్లాసెస్, అవే చూస్తున్నాను తీసుకుందామని. పైన కప్స్, టిఫిన్ బాక్సెస్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. మార్కెట్కి ఉన్న ధరకే ఇక్కడ మనకు అమ్ముతున్నారు, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. నాకు ఇది ఒకటి బాగా నచ్చింది ఇక్కడ వెజ్జీస్. అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్లో అసలు ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చూసారు కదా ఫ్రూట్స్ అవి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ పన్నీరు, చీజు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్వీట్ కార్న్, బఠానీస్, ఫ్రోజన్ బఠానీస్ అవి. నేను ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను. అండ్ రెడీమేడ్ సమోసాస్ కానీ, చపాతీస్ కానీ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ మలై పన్నీర్ తీసుకున్నాను, బాగుంటుందండి మలై పన్నీర్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే చీజ్ అండ్ బటర్ అండ్ ఇటు సైడ్ ఇంకో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లస్సీస్, కర్డ్, మిల్క్ షేక్స్
అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్స్ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ చీజ్ తీసుకుంటున్నాను, పిజ్జా చేస్తానని చెప్పాను కదా మీకు. ఆ పిజ్జా కోసం చీజ్ తీసుకుంటున్నాను, బటరు, చాక్లెట్స్ ఇస్తారా, ఎమ్మీగా ఉంది కదా. దగ్గర తీసుకున్నప్పుడే తినాలనిపించింది, కానీ శానిటైజ్ చేయకుండా తినకూడదు కదా. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎవరికైనా చాక్లెట్స్ చూడగానే మనం అట్రాక్ట్ అయిపోతాం. ఏంటో అదొక ఇది కదా చాక్లెట్స్ అంటే. కానీ ఎక్కువ తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. మా సిస్టర్కి కిట్ క్యాట్ అంటే బాగా ఇష్టం, అందుకే తన కోసం కిట్ క్యాట్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఓట్స్ కూడా క్వాకర్ ఓట్స్ ఉంది, రోల్డ్ ఓట్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ ఓట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సైడ్ పిక్కల్ సెక్షన్, అన్ని పికల్స్, అన్ని చింతపండు, మామిడికాయ, అన్ని పికల్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ చాకోస్ అండ్ ఫ్రూట్ అండ్ నట్ బార్స్. మీరు చూసారా ఇక్కడ గులాబ్ జామ్ కూడా అమ్ముతున్నారు. కానీ గులాబ్ జామ్ ఇలా స్టాక్ ఉండదు, నాకు ఎందుకో పర్సనల్గా నచ్చదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటేనే బాగుంటుంది కదా. ఎంతమందికి గులాబ్ జామ్ ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కార్న్ఫ్లేక్స్, ఎర్లీ మార్నింగ్ కార్న్ఫ్లేక్స్ తింటారు కదా బ్రేక్ఫాస్ట్కి, అవి కూడా చూస్తున్నాను అవైలబుల్గా ఉన్నాయి అన్నీ. ఇక్కడేమో గులాబ్ జామ్ ప్రీమిక్స్ పౌడర్స్ ఉంటాయి కదా రెడీమేడ్, అవి, సోమ్ పాపిడే, ఇక్కడ వచ్చేసి నూడిల్స్, ఎప్పీ నూడిల్స్, రెడీమేడ్ ఎప్పీ నూడిల్స్. ఆల్రెడీ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో మన కామెంట్ సెక్షన్లో మన వ్లాగ్స్లో నేను ఆల్రెడీ పెట్టాను నా ఛానల్లో, ఒకసారి చూడండి. ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకుంటారో ఇన్స్టాంట్గా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మిక్చర్స్ అండి, మిక్చర్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్లో, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ టేస్ట్స్లో, ఒకటి గార్లిక్ టేస్ట్ అని, చిల్లీ టేస్ట్ అని ఉంటాయి కదా ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో మనకి మిక్చర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆఫర్లో కూడా ఉన్నాయి. ఆలూ భూజీ, కార్న్ మిక్చరు, బూందీ మిక్చరు, చాలా మిక్చర్స్ ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు ఇలా బయట తీసుకోవడానికి ప్రిఫర్ చేయమండి, ఇంట్లోనే ఎక్కువ చేసుకొని తింటాము. ఇంట్లో చేసుకుంటేనే హెల్తీ కదా, బయటవి ఏ నూనెలో ఉంటే అవి వేసి చేస్తారు అండ్ ఎక్కువ స్టాక్ కూడా ఉంటాయి. సో మేము ఎక్కువ ఇంట్లో చేసుకొని తినడానికే ప్రిఫర్ చేస్తాము. నాన్న కూడా అలానే ఇష్టపడతారు ఇంట్లో చేయడానికే. అండ్ ఎక్కువ మేము నూనె వస్తువులు కూడా ఏం తినము, ఎక్కువ ఫ్రూట్ తినడానికే చూస్తాము, హెల్తీగా ఉండాలి అని. ఇవి తిని అనవసరంగా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఎప్పుడన్నా తింటాము, పండగలప్పుడు అలా చేసుకుంటాము. ఇటు వచ్చేస్తే యాక్టివ్ పాప్కార్న్స్, రెడీమేడ్ పాప్కార్న్స్, బింగో ప్యాకెట్స్, డామినోస్, కుర్కురేస్, లేస్, అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. చిరుతిళ్ళు, లేస్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇటు వచ్చేసరి మ్యాంగో లస్సీ, ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను నేను. మ్యాంగో లస్సీ ఎలా చేయాలో ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది మ్యాంగో లస్సీ. మ్యాంగో లస్సీ 500 ml వచ్చేసి 160 రూపీస్ ఉందండి. అదే మనం ఇంట్లో చేసుకుంటే 160 రూపీస్కి కనీసం 500 ml ఏంటి 2 లీటర్స్ వస్తుంది, ఇంట్లో అందరు తాగొచ్చు. చాలా ఈజీ కూడా మ్యాంగో లస్సీ చేసుకోవడం, ఒకసారి చూడండి మన ఛానల్లో, చూడండి వాళ్ళు.
అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్‌లో అన్ని యుటెన్సిల్స్ అంటే మనకి ఇంట్లోకి సంబంధించిన యుటెన్సిల్స్ ఉంటాయి కదా! అవి ఉంటాయి. అవి చూడ్డానికి పైకెళ్తున్నాము. అండ్ ఇక్కడ స్టేర్స్‌కి పక్కన థర్డ్ ఫ్లోర్‌లో మనకేంటంటే డ్రెస్సింగ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ కొన్ని ఆఫర్స్ పెట్టారటండి. అవే ఇక్కడ పెట్టారు. సో ఫస్ట్ ఫ్లోర్ చూసేసుకొని నిదానంగా నేను నాన్న పైకి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్‌కి. ఇవి చూసారా కార్‌లో పెట్టుకుంటారు. బాగున్నాయి కదా! సెకండ్ ఫ్లోర్‌కి రాగానే నాన్న శానిటైజ్ చేసుకోమ్మా అని చెప్తున్నారు. శానిటైజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ సోప్స్, డిటర్జెంట్ సోప్స్ ఇవన్నీ అండ్ డిటర్జెంట్ పౌడర్స్ అవి కూడా మంచి ఆఫర్‌లోనే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ బట్టలకు వేసుకునే కంఫర్ట్, సిల్క్ అండ్ షైన్. అటు సైడ్ అంతా నార్మల్గా ఒక 1 లీటర్ 1 కేజీ బ్యాగ్స్ అలా ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ అంతా 5 కేజీస్ 10 కేజీస్ బ్యాగ్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఫ్లోర్ క్లీనర్స్ అవి. నానేంటో చూస్తున్నారు. ఫ్లోర్ క్లీనర్ చూస్తున్నారు అక్కడ కాస్ట్ ఎంత ఉందని. సర్ఫ్ ఎక్సెల్, కంఫర్ట్స్, విమ్. ఇటు వచ్చేసి టిష్యూస్, రోల్ టిష్యూస్ అన్నీ ఉన్నాయి. వైప్స్. అండ్ ఇవి వచ్చేసి బాస్కెట్స్ అండి. బాస్కెట్స్ కూడా మంచి రీజనబుల్గానే ఉన్నాయి. ఒక సెట్లో 3 పీసెస్ ఉంటాయి సైజ్గా 109 అలా ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి గ్యాస్ స్టవ్స్ అండి. ఒకటి వచ్చేసి 4 బర్నర్ స్టవ్ వచ్చేసి 2000 ఉంది. అదే కంపెనీ వేరు. అండ్ అలానే 2 బర్నర్ ఉన్న స్టవ్ కూడా 2000 ఉంది. ఏంటి ఇంత డిఫరెన్స్ ఉందంటే, ఇంత తేడా ఉందని చూస్తే కంపెనీ వేరు అనుకొని అలా వచ్చేసి ఇప్పుడు బాటిల్స్ చూస్తూ ఉన్నాం. అండ్ చూసారా బాక్సెస్ ఇవన్నీ చిన్న చిన్న పప్పులు అంటే కందిపప్పు మనకు కావాల్సిన ఉంటాయి కదా ఇంట్లో గ్రాసరీస్ అవి పోసుకోవడానికి మంచి సెట్ దొరుకుతుంది ఇక్కడ. పేజిన్ పప్పు, పచ్చెన పప్పు అవి వేసుకుంటాం కదా, అవి వేసుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇటు వచ్చేసి గ్లాసెస్, అంబ్రిల్లాస్. రైనీ సీజన్ వస్తుందిగా అంబ్రిల్లాస్ కూడా ఆఫర్లో పెట్టారు. అండ్ నాన్న నేను కలిసి కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాషెస్, సోప్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఫ్లేవర్స్ సోప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వ్యాస్లీన్స్ ఉన్నాయి. వ్యాస్లీన్స్, ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ అన్నీ, మాయిశ్చరైజర్స్ అన్నీ ఈ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేస్తే హ్యాండ్ వాష్. నాన్న నేను మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చే హ్యాండ్ వాష్ కోసం చెక్ చేస్తున్నాం, ఏది మంచి స్మెల్ వస్తుంది అనేది. మీకు పర్సనల్గా తెలుసుంటే ఏ హ్యాండ్ వాష్ మంచి స్మెల్ వస్తుందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము వాడిన హ్యాండ్ వాష్ ఏది అంత నాకు నచ్చలేదు, అంత స్మెల్ అనిపించలేదు.
సో ఇటు వచ్చే ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ చూస్తున్నాను ఏమేమి బ్రాండ్స్ దొరుకుతున్నాయి అని. మాయిశ్చరైజర్స్ మాన్సూన్ సీజన్ వస్తుంది కదా, ఇంకా మాయిశ్చరైజర్స్ వాడుతుంటాం కదా మనం. అండ్ ఇటు పేస్ట్ అండ్ ఇటు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో అలా మా షాపింగ్ అయితే అవ్వలేదండి, ఇది సగం మాత్రమే ఇంకా ఉంది. తర్వాత నర్సరీకి కూడా వెళ్ళాము. ఇప్పటికే లెంతీ వీడియో అయిపోయిందని ఇక్కడితో కట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే కన్ఫామ్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.